ప్రపంచంలో ఎన్నో జాతులు అంతరించిపోతున్నాయి. జంతువులు, పక్షులు మాత్రమే కాదు, కొన్ని అరుదైన మొక్కలు, చెట్లు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అలాంటి ఓ అత్యంత అరుదైన చెట్టును కాపాడేందుకు శాస్త్రవేత్తలు కాలంతో పోటీ పడుతున్నారు. ఆ చెట్టు బతికితే ఓ చరిత్ర నిలుస్తుంది, లేదంటే ఒక అరుదైన జీవ వారసత్వం శాశ్వతంగా మాయమవుతుంది. ఆ ఆసక్తికర కథనం సాక్షి టీవీలో మీకోసం. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చెట్టు సాధారణ చెట్టు కాదు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వృక్ష జాతుల్లో ఒకటి. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న డెండ్రోసెరిసో నెరిఫోలియా జాతి వృక్షం ఇప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తోంది. ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వృక్షం ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఆకులు పసుపు రంగులోకి మారడం, కొత్త పెరుగుదల కనిపించకపోవడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఆశలు పూర్తిగా చావలేదు. చెట్టుకు వచ్చిన పండ్ల నుంచి కొత్త మొక్కలను సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ పండ్లు పూర్తిగా పరిపక్వం చెందేలోపు చెట్టు బతికి ఉంటే ఈ అరుదైన జాతికి కొత్త జీవం లభించే అవకాశం ఉంది. లేకపోతే దశాబ్దాలుగా సాగుతున్న పరిశోధనలు, శ్రమ అంతా వృధా కావచ్చు. చిలీ దేశ ప్రధాన భూభాగానికి 673 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జువాన్ ఫెర్నాండెస్ అగ్నిపర్వత దీవుల్లో ఈ విచిత్ర వృక్ష జాతి పెరుగుతుంది. ఒకప్పుడు రాబిన్సన్ క్రూసో ద్వీపం అంతటా దట్టంగా విస్తరించిన డెండ్రోసెరిస్ నెరిఫోలియా మొక్కలు కాలక్రమేణా తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అడవుల నరకివేత, కార్చిచ్చులు, భూసార క్షీణత, విదేశీ జంతువుల మేత కారణంగా ఈ జాతి వినాశనానికి గురైంది. ప్రస్తుతం ఈ భూగోళంపై అడవిలో సహజ సిద్ధంగా పెరుగుతున్న వృక్షం కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే మిగిలి ఉండటం పర్యావరణవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ చెట్టు మనకు కేవలం ఒక మొక్క కాదు, ప్రకృతి సంపదలో అపూర్వమైన వారసత్వం. దీనిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క చెట్టు కోసం జరుగుతున్న ఈ పోరాటం నిజానికి భవిష్యత్తు తరాల కోసం జరుగుతున్న పోరాటమే. తీవ్ర శ్రమ కోర్చి సేకరించిన 29 విత్తనాల్లో 25 విత్తనాలు అత్యంత ఆరోగ్యకరమైనవని, మొలకెత్తే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటికే ల్యాబ్లో మొలకెత్తే ప్రక్రియను ప్రారంభించగా 7 చిన్న మొక్కలు విజయవంతంగా చిగురించాయి. ఒక చెట్టు అంతరించిపోవడం అంటే కేవలం ఒక జీవి కనుమరుగవడం కాదు, ప్రకృతి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసినట్టే. అందుకే ఇప్పుడు అందరి చూపు ఈ అరుదైన చెట్టు భవితవ్యంపైనే ఉంది. అయితే భూమిపై నశించిపోతుందనుకున్న ఒక అరుదైన వృక్షజాతి ల్యాబ్ రూముల్లో మళ్లీ ప్రాణం పోసుకోవడం పర్యావరణ చరిత్రలోనే ఒక మైలురాయిగా భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.